అరే హెచ్చా, ఇంట్లో చాలా బోర్ కొడుతుంది. ఎలాగైనా సరే మామయ్య ఈరోజు బయటికి తీసుకెళ్లాల్సిందే. మామయ్య 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 ఎక్కడున్నావు మామయ్య? అరే మామయ్య, అరే ఏంటి అద్దంలో ఏదో కనిపిస్తుంది? అరే మామయ్య ఏంది ఆడున్నాడు? మామయ్య, అరే మామయ్య ఏం చేస్తున్నావాడా? అరే ఏంద్రా షించాన్? అరే మామయ్య ఏం చేస్తున్నావు మామయ్య? రా మామయ్య అలా బయటికి వెళ్దాం. అరే షించాన్, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు అలా రాను, సరేనా? అరే మామయ్య ఏంది మామయ్య బైనాకులర్ చేసుకుని బయటికి వెళ్తా చూస్తున్నావు? రా మామయ్య. అరే షించాన్, నాకు దాని తర్వాత అర్జెంట్ పని ఉంది, నువ్వైతే వెళ్ళు సరేనా? అలాగే జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి రా సరేనా? లేదంటే ఏదైనా చిక్కుల్లో పడ్డావంటే నీకు ఆడే 4 తగిలిస్తాను చెప్తున్నా. అరే మామయ్య నువ్వు కూడా రా మామయ్య, ఏ బాధ ఉండదు కదా. అరే షించాన్, నీకు చెప్తే అర్థం కదా, ఒకసారి పోరా బయటికి నువ్వు ఫస్ట్. ఛా, ఈ మామయ్య ఒకడు ఎప్పుడు చూసినా నన్ను తిడతానే ఉంటాడు. నేను ఒక్కనే వెళ్తా చూడు. ఈ రోజు ఎట్లాగైనా సరే మామయ్య లేకుండా అలా బయటికి వెళ్ళి తిరిగేసి వస్తా. మామయ్య ఉంటే నన్ను వెళ్ళేది, మామయ్య లేకపోయినా వెళ్ళగలుగుతా నేను. ఎలాగైనా సరే ఈ రోజు ఊరంతా తిరిగేసి వస్తా మామయ్య లేకుండా. చూస్తారా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాను? గాయస్, ఇంకా ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఎలాగైనా సరే ఈరోజు మామయ్య లేకుండా అయితే బయటికి వెళ్ళేసి మొత్తం తిరిగేసి వస్తాను అనమాట. రే రే కుక్క చెయ్యి అడ్జర్ గుద్ది చేసా. ఊరు నాయన, అరే కుక్క ఎంట పడుతుందే. ఓ అమ్మో వెళ్ళిపోయిందిలే. ఓ రాయన, జస్ట్ మిస్ తప్పించుకోవాలి, లేదంటే ఆ కుక్క చేతిలో ఈ రోజు కొరిగించుకునే వాళ్ళం. దాని తర్వాత 3 చుట్టూ 15 ఇంజక్షన్లు వేయించుకోవాలి చేసేది. ఓ అమ్మో జస్ట్ మిస్. అరే రే 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 మనం ఎట్టి కదా వెళ్ళాల్సిందే. అరే ఇక్కడేంటి, ఏదో కారు ఉంది. హలో అన్న. అరే బాబు బాబు ఆగు ఆగు ఆగు. అరే ఏంటి లేదో పిలుస్తున్నారు, ఉండండి వీళ్ళ ఎక్కడికి వెళ్ళి చూద్దాం ఏంటో. అరే ఏంటన్నా? అరే తమ్ముడు, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఇలా వెళ్ళకూడదు, నేరుగా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి సరేనా? ఎందుకన్నా ఏమైంది? ఇక్కడ ఉన్న దెయ్యం ఉందా ఏంటి? అరే తమ్ముడు, నీకు చెప్తే అర్థం కాదు, ఇక్కడ ఒక మాంత్రికుడు ఉన్నాడు, భయంకరమైన మాంత్రికుడు. ఏంటి మాంత్రికుడా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునరా తమ్ముడు, నేను అందుకే లోపలికి వెళ్లకుండా ఇక్కడే కూర్చొని చూడు మా గ్యాంగ్ అంతా. రండన్నా అయితే లోపలికి వెళ్ళి చూద్దాం మాంత్రికుడిని. అరే ఏం మాట్లాడుతున్నావు బాబు? చూసావా ఆ మాంత్రికుడు పేరు చెప్పగానే మాలో ఉండే 2 వెళ్ళిపోయారు. కాబట్టి నువ్వు అటు సైడ్ వెళ్ళడం మంచిది కదా బాబు. నువ్వు వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపో సరేనా? అరే అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఇంకా మాంత్రికులు ఏంటన్నా? దెయ్యాలంటేనే భయపడం మనం, మరి మాంత్రికుడు అంటే భయపడతావా? తగిలిస్తా ఓడికి 2 ఎవరైనా కనపడితే నాకు. అరే బాబు బాబు, ఈయన ఎవర్రా నాయన ఇలా భయపెట్టాడు నన్ను? తగిలేనికి ఫస్ట్ 2 మాంత్రికులు అంట. మాంత్రికులు లేరు, ఎవరు లేరు, మనల్నే భయపెట్టాలని చూస్తారా ఈ షించాన్నే? అలా ఉంటది మనతోని. అమ్మయ్య కొండ పైకి అయితే వచ్చేసాం. ఎక్కడాడు ఇంకా మాంత్రికుడు? ఎక్కడున్నాడు ఈ మాంత్రికుడు? ఎలాగైనా సరే ఇప్పుడు తిరగడం కదా, ఆ మాంత్రికుడిని ఎట్లాగైనా కనిపెట్టాలి మనం. ఈ మాంత్రికుడు అంట మాంత్రికుడు, ఆ మాంత్రికుడు ఏం చేయగలడు? చూడడానికి భయపడేలా ఉంటాడేమో అంతే కదా. దానికే ఇల్లు భయపడేసి ఆ మాంత్రికుడు అంటున్నారు. ఈ రోజు కనపడితే తగిలేస్తావాడిగా మాంత్రికుడికి ఎవరైనా సరే. దండి చూడండి, మనల్ని చూసి సింహాలే భయపడి వెళ్ళిపోతాయి. బాబా లేడు, ఏం లేడు, ఈ కొండంతా తిరిగాను ఇప్పుడు దాకా, ఒక్కరు కనిపించలేదు నాకైతే. గాయస్, మీరు అలాంటివి ఉన్నాయని నమ్ముతారా? ఇంకా ఎవరైతే నమ్మిన వాళ్ళైతే ఎస్ అని, నమ్మిన వాళ్ళైతే నో అని పెట్టండి. అమ్మయ్య మనమైతే దాదాపు కింద దాకా వచ్చేసాం. అమ్మయ్య మనమైతే ఆ బాబా ఇప్పుడు కానీ కనిపించండి, నాకైతే వాడిని అయితే తగిలి అని అనిపిస్తుంది. అరే 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 ఆగండి, ఏడైంది పొగలు వస్తున్నాయి. అరే ఈడెవరో కూర్చో ఉన్నట్టున్నారు. అరే అవును, ఈడెవరో తాత కూర్చో ఉన్నాడు. అరే తాత, ఈడేంట్రా బాబు మెట్ట మధ్యన చలిమంట వేసుకొని కూర్చో ఉన్నాడు. అరే తాత లే తాత, ఏం చేస్తున్నావు నువ్వు? తాత ఎవడ్రా నువ్వు? నన్నే నిద్రలేపోవు. అరే ఎవరు మీరు? ఎవరు మీరు? అరే ఏంటి నేను కదలేకపోతున్నాను? అరే ఎవరు నువ్వు? ఈ జపాలి మాంత్రికుడికే నువ్వు భంగం కలిగిస్తావా? అందుకే నిన్నిప్పుడు నా వశంలో ఉంచుకున్నాను. ఈ రోజు నా చేతుల్లో అయిపోయారా నువ్వు? నిన్ను ఈ మొదపటి అణువులతో తొక్కిస్తా. ఏంటి ఈ అడుగులతో తొక్కేశారా? నేనేం చేశానండి? ఇది బాగానే ఉంది. నేను ఎవర్రా ఇది మిట్ట మధ్యాహ్నం చలిమంట వేసుకుంటున్నారా అని చెప్పి చూస్తున్నాను అంతే. ఈ లోపల మీరు కూర్చో ఉన్నారు, మిమ్మల్ని కదిలిచ్చాను అంతే. మీరు ఏందో చేస్తారని చెప్పి ఏదో కనుక్కుందాం అన్నదానికి నన్ను ఇప్పుడు ఏనుగులు తొక్కిస్తారా? ఇది మరీ అన్యాయం. ఈడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఈయన్ని ఏనుగులతో కాదు, నీళ్ళలో ముంచి పైకి లేపాల్సిందే ఈయన్ని. అరే ఏం మాట్లాడుతున్నారండి మీరు? నీళ్ళలో ముంచి లేపడం ఏంటి? అలా చేశారంటే నేను చచ్చి ఊరుకుంటాను ఒకసారిగా. ఈ రోజు నా చేతిలో అయిపోయారా నువ్వు పిల్లపిడిగా? నువ్వు పూర్తిగా నా ఆశీనంలో ఉన్నావు. అరే అనవసరంగా వచ్చాను రా ఈయన దగ్గరికి. ఎవడరా ఈయన? నాయన మాంత్రికుడు అంటే ఏదో నార్మల్గా ఉంటాడేమో అనుకున్నా, మరి ఇలా ఉన్నాడేంటి? నన్ను వదిలేండి గాయస్, ఎవరైనా హెల్ప్ చేయండి గాయస్. గాయస్ ప్లీజ్ గాయస్, కామెంట్ సెక్షన్ లో వెంటనే హెల్ప్ అని చెప్పి కమెంట్ చేయండి వెంటనే ప్లీజ్. నా కోసం కామెంట్ సెక్షన్ లో హెల్ప్ అని చెప్పి కమెంట్ చేయండి. ఈ విషయం ఎలాగైనా సరే మాయకైతే తెలియజేయాలి మీరు. అరే ఎవడ్రా వాడు? ఎవరు వచ్చినా సరే నేనైతే నిన్ను ఇక్కడే చెట్టుకి కట్టేస్తాను రా. ఈ రోజు అయిపోయాను నా చేతిలో. అరే తాత నన్ను క్షమించి తాత, నన్ను వదిలే తాత. ఏంట్రా నన్నే తాత అంటావా? ఇదిగో నా శాపం తీసుకో నువ్వు. ఏంటి తాత శాపమా?
అరే ఈ పిల్ల పిడుగు నన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు. వీడికైతే ఏదో ఒక శాపం ఖచ్చితంగా ఇయ్యాల్సిందే. రే ఇదిగో విను నా శాపం. నువ్విక్కడే మరో 100 సంవత్సరాల పాటు ఇలాగే ఉంటావు. ఈ చెట్లలో ఈ మధ్యలో ఇరుక్కుపోయి నిన్నెవరూ కదిలించలేరు. ఈ చెట్లు కూడా ఇరిగిపోవు, అలాగే ఉంటాయి. నువ్వు వీటితో పాటు ఇలాగే చచ్చిపోతావురా. ఇది నా శాపం. తీసుకో నా శాపం. ఆత్రిబిల్వి. ఏంటి హాత్రి పిలిపియా? ఇప్పుడు నేను ఇలాగే ఉండాలా? ఏంటి నేను 100 సంవత్సరాల పాటు ఇలానే ఉండాలా? గాయ్స్, మీకు ఎవరికైనా మా మామయ్య తెలిసే వెంటనే మా మామయ్యకి ఫోన్ చేసి చెప్పండి ప్లీజ్. నేనైతే ఇక్కడైతే చిక్కుకోపోయాను. ప్లీజ్ ఎలాగైనా సరే నన్ను కాపాడండి. అయ్యో తాత ప్లీజ్ తాత, నన్ను వదిలే తాత ప్లీజ్ తాత. చిన్నపిల్లడు ఏదో క్షమించడానికో తాత ప్లీజ్ తాత. రే ఈడు నన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నాడే. తాత కావాలంటే నీకు ఒక జోక్ చెప్తా ఇను. ఏంటి జోకా? అంటే ఏంటి? అరే తాత, జోక్ అంటే ఏంటో తెలీదా నీకు? ఏంట్రా మళ్ళీ నన్ను చూసి నవ్వుతావా? ఇంకో శాపం వేస్తా నీకు చెప్తున్నా. అరే తాత సరే సరే చెప్తా ఇను, చెప్పేది ఇను. సరే నీకొక అవకాశం అయితే ఇస్తున్నాను. నన్నైతే నవ్వించేటట్టు చేసావంటే నిన్నైతే విడుదల చేసి అలాగే నీకు ఒక అద్భుతమైన వరాన్ని అయితే ఇస్తాను, సరేనా? ఏంటి వరమా? అరే వరం ఏం అక్కర్లేదు, నన్ను ఇడిపిస్తే చాలు. ఇక్కడి నుంచి నేను మా ఇంటికి వెళ్ళిపోతా. నేను ఇచ్చినప్పుడు తీసుకోవాలి, లేకపోతే నీ మీద ఇంకో శాపం ప్రయోగించాల్సి వస్తుంది. సరే సరే తీసుకుంటా తీసుకుంటా. సరే ఇప్పుడు జూక్ అంటే ఏంటో చెప్పు. అరే తాత జోక్ కాదు జోకు. నా కోపం తెప్పిస్తున్నావు నువ్వు. సరే సరే చెప్తా నేను. ఫస్ట్ ఒకరిలో ఒక చిన్న పిల్లడు ఉన్నాడు అనమాట. ఆ అబ్బాయి అయితే ఏడుస్తున్నాడంట. ఏంటి ఏడుస్తున్నాడా? ఎందుకు ఏడుస్తున్నాడు? వాడు నీలాగే అల్లరి పిల్లడు ఏంటాడు? ఆ పిల్లడు ఎందుకు ఏడుస్తున్నాడంటే ఒక చీంగుట్టి ఏడుస్తున్నాడంట. ఏంటి చీమ గుట్టి ఆడుస్తున్నాడా? అవును. ఆ చీమ ఎందుకు గుట్టిందైనా కానీ? ఇదే విషయం చీమని వాళ్ళ అమ్మ అడిగిందనమాట. చీమ ఎందుకు మా వాళ్ళని కుట్టావు అని అడిగితే చీమ సమాధానం ఇచ్చింది, నేనేమి ఊరికే కుట్టలేదు, నా చీమల పుట్టినైతే మీ అబ్బాయి అయితే రాయితో కొట్టి పడగొట్టేశాడు, అందుకే వాడిని కుట్టాను, నా బంగారు పుట్లో ఏళ్ళు పెడితే నేను కొట్టినా అనిందంట. పిల్లడికి తగిన శాస జరిగింది. నవ్వుపిచ్చావు నన్ను. అమ్మాయి నవ్వుపిచ్చానా? ఈ జోక్కి నాగే నవ్వు రాదు సరిగ్గా. ఈ ముసలోడికి ఎట్టొచ్చిందో. సరే అయితే అమ్మయ్య ఎలాగైతే ఏమి నేనైతే నవ్వుపిచ్చేసాను తాతని. అమ్మయ్య గాయ్స్, ఇది ఖచ్చితంగా మీ వల్లే. సరే ఇంకా ఎవరైతే చూస్తారో ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమ్మయ్య మనమైతే మంచిగా అయితే తాతనైతే నవ్వుపిచ్చేసి, తాత ఇంకిడిపి నన్ను. విడిపిస్తాను ఆగు. తొందరపడ్డావంటే తప్పు జరిగిపోతుంది. అప్పుడు నిన్ను 100 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలు ఈ చెట్లలోనే మధ్యలోనే ఉండిపోతావు. అప్పుడు నువ్వు చచ్చిపోయినా సరే నీ ఎముకలు కూడా ఎట్లా ఇక్కడే ఉండిపోతుంది, చెప్తున్నాను. ఊరు నాయను, అంత పెద్ద మాటలు ఎందుకులే తాత. సరే నేను సైలెంట్ గా ఉంటాను, నువ్వే గాని. అలా అన్నావు, బాగుంది. ఓం లడుం లస్కో బుడుం బుస్కో ఓం దాగిరి బీం శుక్రబుం భూం. అమ్మయ్య తాత నేనైతే నవ్వుపిచ్చేసాను. సరే అయితే నేను మా ఇంటికి వెళ్తాను. ఆగు పిల్లోడా. అరే మళ్ళీ ఏమైంది? చెప్పేది విను. నేనైతే ఇప్పుడు నీకు ఒక వారం అయితే ఇవ్వబోతున్నాను. నన్ను హాసింపు చేసినందువల్ల నీకైతే ఇప్పుడు ఒక వారం అయితే ఇస్తున్నాను. తాత అయ్యేం పర్లే తాత, నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతాను. థ్యాంక్స్ నన్ను అయితే ఇడిపించినందుకు. ఇదే నాకు చాలా పెద్ద గిఫ్ట్. నేనైతే ఇంటికి వెళ్తాను. ఆగు. నన్ను నవ్వించావు కాబట్టి నీకైతే ఖచ్చితంగా వారం ఇయ్యాల్సిందే. తీసుకో ఇది. అదేంటంటే నువ్వు ఏం పట్టుకున్నా సరే అది బంగారంగా మారిపోతుంది. ఏంటి బంగారంగా మారిపోతుందా? అరే అవునరా పిల్లోడా, ఇదిగో ఇదే నా వరం, తీసుకో నీకు. ఓం చాకిర్దీం జీగిర్దూం చూ. ఓరు నాయనో, ఇప్పుడు నేను ఏం పట్టుకున్నా అయిపోద్దా బంగారంగా? ఇదేదో బాగున్నట్టుంది. సరే అయితే నేను ఇప్పుడు వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. ఓం ధామ్ దీం ధూమ్. ఓరు నాయనో, అనవసరంగా వచ్చాను ఇక్కడికి. సర్లే ఎలాగైతే ఏమి ఆ ముసలాన్ని అయితే నవ్వుపిచ్చేసి ఆ మంత్రం అయితే ఏదో సాధించాను. ఆ మంత్రం వర్కౌట్ అవుతుందో లేదో మనకి తెలియదు. మర్చిపోయాను, ఖచ్చితంగా ఆ మాంత్రికుడు చూశారు కదా గాయస్, మనల్ని అయితే ఈ చెట్ల మధ్యలో ఇరికిచ్చేసాడు. 2 చెట్ల మధ్యలో ఇరికిచ్చేసి కట్టేశాడు. ఒరే నాయనో, ఇంకో 100 సంవత్సరాలు అట్లాగే ఉండాల్సి వచ్చేది. జస్ట్ మిస్ అయిపోయాను. ఇదంతా మీ వల్లే గాయస్, మీ వల్లే. ఆ మాంత్రికుడు నన్ను అయితే ఇడిపించాడు. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లే. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమ్మయ్య అలాగే మనకైతే ఈ వరం అయితే వచ్చిందనమాట. అదేంటంటే మనమైతే ఏది ముట్టుకున్నా సరే అది బంగారంగా అయితే మారబోతుంది. ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇక్కడ ఏముంది చెక్ చేసుకోవడానికి? నా సైకిల్ ఉంది కదా, నా సైకిల్ని ఒకసారి బంగారంగా మార్చేస్తా. ఓకే నేనైతే టచ్ అయితే చేయాలి ఇప్పుడు. గాయ్స్ రెడీగా ఉండండి, ఇప్పుడైతే నేనైతే టచ్ అయితే చేయబోతున్నాను. అరే ఇది నిజంగానే గోల్డ్ కలర్ లోకి మారిపోయింది. ఓరు నాయనో, అరే యార్ సూపర్, అసలు ఇది నిజంగానే గోల్డ్ కలర్ లోకి మారిపోయింది గాయ్స్. అరే ఇప్పుడు నేను ఏది టచ్ చేస్తే అది గోల్డ్ కలర్ లోకి మారిపోద్దా? ఇదేదో బానే ఉంది. వెంటనే వెళ్ళి మామయ్యకి చెప్పాలి.
అరే 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 అమ్మా నాయన జస్ట్ మిస్, పెద్ద దెబ్బలేం తగలేదులేండి. మనం అయితే వెంటనే వెళ్ళి మామయ్యకి అయితే చెప్పాలి. మామయ్య వస్తున్నాను మామయ్య. అరే షించాన్, అరే మర్చిపోయాను, ఆ షించాన్ గడు బయటికి వెళ్తా అన్నాడు కదా, మర్చిపోయా. సర్లే ఈ షించాన్ గడు అలిగినట్టున్నాడు. సర్లే ఉండండి, వాడు వచ్చేదాకా బయట ఉండి వాడు వచ్చిన తర్వాత వాడిని బయటికి అయితే తీసుకెళ్దాం. లేదంటే అలిగి ఈ రోజంతా అన్నం తిండు. మళ్ళీ వాడికి కానీ ఏదైనా బాగా లభించిందంటే వాడి సంగతి తెలిసిందే కదా మనకి, గందరగోళం చేస్తాడు ఇల్లంతా. కాబట్టి మనం అయితే వాడిని అయితే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఈడు ఎక్కడున్నాడో ఏంటో. అమ్మయ్య వెంటనే అయితే ఈ విషయం అయితే మామయ్యకి చెప్పాలి. మామయ్య వస్తున్నాను మామయ్య. మామయ్య ఎక్కడున్నావు మామయ్య? మనం అయితే త్వరలోనే ధనవంతులం కాబోతున్నాం. అరే 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 షించాన్ బాట్గా. అరే మామయ్య నీకోటి తెలుసా? అరే బాట్ షించాన్ జస్ట్ మిస్, నీ మూతిపోలు రాలిపోయాడు కదా. దానికన్నా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి మామయ్య. ఏంట్రా అది? అది ఏంటంటే నేను ఏది ముట్టుకుంటే అది బంగారంగా అయిపోతుంది మామయ్య. ఆ ఏం మాట్లాడుతున్నాడు షించాన్? తగిలిస్తే నీకు అబద్ధాలు కానీ చెప్పావంటే ఏది ముట్టుకుంటే అది బంగారంలాగా మారిపోవడం ఏంటి? ఏది నన్ను ఒకసారి ముట్టుకో చూద్దాం, బంగారంలాగా మారిపోతావు లేదో చూద్దాం, నేను కూడా చూస్తాను. ఏం మాట్లాడుతున్నావు షించాన్? నీ ఎవరైనా కథలేమన్నా చెప్పారా ఏంది? నీకు పకటి కళ్ళగా అంటున్నావా లేకపోతే? అరే నీకు చెప్పేదా, నీకు చూపించేదాకా అట్లాగే ఉంటుంది. ఒకసారి నా సైకిల్ సైజ్ చూడు. సైకిలా? చూశాను, ఏమైంది? ఆ సైకిల్ కలర్ ఏంటి ఫస్ట్ లో ఉన్నప్పుడు? నేను తీసినప్పుడు వైట్ కలర్ వేయచ్చు, దాని తర్వాత నువ్వు పెయింట్ వేసుకున్నట్టున్నావు గోల్డ్ కలర్లోకి. అరే చా మామయ్య నీకు చూపిస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు ఏం చేద్దాం మన బండిని అయితే ముట్టుకుంటా. అరే మామయ్య చూసావా? ఏదిరా చూడండి. అరే అవునరా షించాన్, ఎట్లా చేసావురా ఇది? అట్లా ఉంటది మరి షించాన్ అంటే. చూసావా దెబ్బతోటి మన బండిని గోల్డ్ కలర్ లో మార్చేసాను. అరే అవునరా షించాన్, సూపర్, అసలు గోల్డ్ కలర్ లోకి మారిపోయింది కదా. అరే ఇది నిజం గోల్డా? అవును మామయ్య, కావాలంటే వెళ్ళి చూద్దాం పద మనం అయితే. అరే షించాన్, నేనైతే ఒక బండి చూపిస్తాను, ఆ బండిని అయితే గోల్డ్ కలర్ లో మార్చేసారేనా? అలాగే మామయ్య. అరే షించాన్ ఉండు, నేను ఒక బండి అయితే చూపిస్తాను, దాన్ని గోల్డ్ కలర్ కి మార్చి ఒకసారి చూస్తాను. అలాగే మామయ్య చూపి. ఏదైనా సరే నేను ఇప్పుడు గోల్డ్ కలర్ కి మార్చేస్తాను. నాకు ఆ పవర్ ఉంది. షించాన్ అంటే ఏమనుకున్నావు మరి, మామూలుగా ఉండదు, తగ్గేదేలే. దీన్నైతే గోల్డ్ కలర్ లోకి మార్చిన తర్వాత నాకైతే మంచి ప్లాన్ ఉందిరా షించాన్. ఏంటి మావయ్య ప్లానా? ఏంటి మావయ్య అది? నువ్వు ముందైతే ఈ బండిని అయితే గోల్డ్ కలర్ మార్చి రా చూద్దాము. అదిగో మామయ్య చూడు ఒకసారి. అరే షించాన్, అవునరా షించాన్, ఇది నిజంగానే గోల్డ్ కలర్ మారిపోయింది. మరి ఎలా ఉంటది మామయ్య? మనం అంటే మామూలుగా ఉండదు మరి. చూసావా దెబ్బతోటి ఈ బండిని అయితే గోల్డ్ కలర్ చేశాను, అలా ఉంటది మరి. అరే అవునరా షించాన్, అరే షించాన్ సూపర్ అసలు. అరే షించాన్, నాకైతే ఒక మంచి ఐడియా వచ్చిందిరా షించాన్. అరే ఏంటి మామయ్య అది? అదేంటంటే మనం ప్రతి ఒక్కటి గోల్డ్ లాగా మార్చేసి దాన్ని అయితే అమ్మేద్దాం రచించాన్. ఫస్ట్ అయితే మన దగ్గర ఉండే కార్లన్నీ సేకరిద్దాం. పాత పడిపోయిన కార్లన్నీ రిపేర్ చేయించి వాటిలన్నీ బంగారం లాగా చేసి అమ్మేద్దాం రచించాన్. మనకి చాలా డబ్బులు వస్తాయి. అవును మామయ్య, నువ్వు చెప్పింది నిజమే, హైలైట్ అసలు. ఫస్ట్ అయితే మనం అయితే టెస్టింగ్ అయితే చేయాలి రచించాన్. పద ఒకసారి ఈ బండిని అయితే మనం సిమియాన్ దగ్గరికి తీసుకెళ్ళి దీన్ని అయితే అమ్మి చూడాలి ఒకసారి. హైలైట్ కదా అసలు. అవును మామయ్య సూపర్, అసలు సూపర్ ఐడియా వచ్చింది నీకైతే. మనం అయితే దెబ్బతోటి ధనవంతులం అయితే అయిపోతాం మామయ్య. అమ్మయ్య సిమియాన్ అంగడికి అయితే వచ్చేసాం. అరే షించాన్ దిగరా, వెళ్ళి సిమియాన్ కలుద్దాం. అరే సిమియాన్ చూసావా ఈ బైక్ ఎలాగుందో? ఈ బైక్ అయితే నేనైతే మెటల్తో రీప్లేస్ చేశాను అనమాట. అదే మన గోల్డ్ మెటల్తో. ఏంటి గోల్డ్ మెటల్ తో రీప్లేస్ చేసావా? అందుకే ఇది రాగానే చూసాను, దగదగా మెరుస్తుంది. సరే అయితే దీన్నైతే నేను అమ్మాలనుకుంటున్నాను. ఏంటి సూపర్ అసలు. సరే ఎంత ఇస్తావు దీనికి? నువ్వే చెప్పు ఫ్రాంక్లిన్. నేనైతే దీనికి ఒక 50 కోట్ల ఖర్చు అవుద్ది అనుకుంటున్నా. దీనికి అంత వాల్యూ ఉంది సరేనా, ఎందుకంటే మెటల్తో రీప్లేస్ చేశాను కదా. ఓకే ఫ్రాంక్లిన్, ఓకే నేనైతే నీకైతే మనీ అయితే ఫోన్ పే చేస్తాను. సిమియాన్ వచ్చేసింది సిమియాన్. సరే అయితే నేను వెళ్తాను ఇంకా. అలాగే సిమియాన్, ఇలాంటి డీల్స్ ఏమన్నా ఉంటే నీ దగ్గరికి తీసుకురమ్మంటావా? అరే ఫ్రాంక్లిన్ సూపర్ అసలు. ఇలాంటి డీల్స్ ఏ వచ్చినా సరే నువ్వు నాకు ఫోన్ చేయకుండా నా దగ్గరికి తీసుకొచ్చే డైరెక్ట్గా, సరేనా? నాకు ఇలాంటి బైకులు అయితే చాలా ఇష్టం, అలాగే ఇలాంటి బైకులకి చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో, సరేనా? అలాగే సిమియాన్, సరే అయితే నేనైతే వెళ్ళేడతాను ఇంకా. ఇలాంటి డీల్స్ ఏమన్నా వస్తే ఖచ్చితంగా నీ దగ్గరికి అయితే తీసుకొస్తా. అరే షించాన్ చూసావా, మన 30,000 రూపాయల బైక్ అయితే 5 కోట్ల దాకా పోయిందిరా షించాన్. ఏమన్నా సూపర్ కదా అసలు. అదే కదా మామయ్య, ఏమైనా పోయిందా, హైలైట్ అసలు. మామయ్య ఇలాంటివి ఇంకా చాలా చేద్దాం మామయ్య. అదే రే షించాన్, నా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి, అలాంటివన్నీ చేద్దాం సరేనా? సరే మామయ్య. అమ్మయ్య, అరే షించాన్ మనం అయితే ట్యాక్సీ చేసుకొని జాగ్రత్తగా అయితే ఇంటికి వచ్చేసాం రా. అరే ఈ కార్ మారుద్దాం లేకపోతే ఆ బైక్ మారుద్దాం అని ఆలోచిస్తున్నాను రా. ఏదో ఒకటి అనుకో మామయ్య, నేను వెళ్ళి టచ్ చేస్తాను, అది మారిపోద్ది గోల్డ్ కలర్ లోకి, మనం అయితే తీసుకెళ్ళి అమ్మేద్దాం. అరే షించాన్ అదేరా నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నాకు నా టార్గెట్ ఎంత అంటే ఈ రోజుకి 5 కోట్లు వచ్చింది కాబట్టి దీన్ని అయితే మనం రేపు అయితే తీసుకెళ్దాం షించాన్.
ఈ రెండిట్లో ఏది తీసుకెళ్దాం? నాకు ఒక ఐడియా వచ్చింది. నేనైతే ఈ కార్ని అయితే తీసుకెళ్దాం అనుకున్నాను రా షిన్చాన్. ఇది మనం కొనిందే ఒక 20 crores కొన్నాం. ఒక ఈజీగా 50 to 70 crores దాకా అయితే దీన్ని అయితే మనం అమ్మచ్చు రా షిన్చాన్. అరే ఏం మాట్లాడుతున్నావు మావయ్య? 50 to 70 crores అంటే ఆ సిమియన్ దగ్గర ఉంటాయా? అరే షిన్చాన్ నువ్వేం భయపడకు, సిమియన్ దగ్గర అయితే మనం ఇచ్చేస్తాం. కావాలంటే ఈ కార్ అమ్మిన తర్వాత అయినా సరే మనం దగ్గర తీసుకుందాం, సరేనా? ఈ లాస్ ఏంజెల్స్ లో చాలా చాలా ధనవంతులు ఉన్నారు షిన్చాన్. ఎవరొకరైతే ఇలాంటి గోల్డ్ కలర్ కార్ అయితే వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటారు. దెబ్బతోటి కోటీశ్వర్లు అయిపోవచ్చు రా షిన్చాన్. మనం అయితే ఈ లాస్ ఏంజెల్స్లోని చాలా చాలా దగ్గర అయితే ఇల్లులు, అలాగే స్థలాలు, మరి మంచి మంచి కార్లు, మొత్తం లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు షిన్చాన్. ఎలా ఉంది నా ఐడియా? అరే మావయ్య ఏమైనా చెప్పావా? సూపర్ ఉంది అసలు నీ ఐడియా అయితే. నాకైతే భలే నచ్చింది మావయ్య. సరే అయితే ఈ కార్ అయితే మార్చేసి, సరేనా? అలాగే మావయ్య. అరే ఆగురా షిన్చాన్. అరే షిన్చాన్ ఒక్క సెకండ్ ఆగు. మన ఈ కారే ఒక 70 crores కి అమ్మచ్చు. అయితే నా దగ్గర 200 crores చేసే విలువైన కారు ఉందిరా షిన్చాన్. ఏంటి మావయ్య 200 crores చేసే విలువైన కారా? అంటే నువ్వు చెప్పేది ఆ బ్యాట్మెన్ కారు గురించా? దీన్నే మనం ఒక 50 to 70 crores దాకా అమ్మేమంటే ఆ 200 crores గల విలువైన కార్ అయితే మనం అయితే దాదాపు 500 crores దాకా అయితే అమ్మచ్చు రా షిన్చాన్. తెలుసు కదా, ఈ 500 crores గాని తీసుకున్నాం అంటే మనం దెబ్బతోటి కోటీశ్వర్లు ఏంటి దానికి మించిన వాళ్ళం అయిపోతారు షిన్చాన్. ఎలా ఉంది నా ఐడియా? రే మావయ్య నీ బ్రెయిన్ ఏంటి మావయ్య ఇలా పనిచేస్తుంది? సూపర్ అసలు. అరే షిన్చాన్ నాకు ఇంకో ఐడియా వచ్చింది. ఏంటి మావయ్య అది? అదేంటంటే 1 సంవత్సరం తర్వాత ఆ కార్ని మళ్ళీ మనమే కొందాం షిన్చాన్. అప్పటికి దాని రేట్ అయితే పడిపోతుంది మార్కెట్లో. అయితే దాని తర్వాత మనమైతే మళ్ళీ ఆ కార్ని కొనుక్కోవచ్చు. ఎలా ఉంది నా ఐడియా? పదరా షిన్చాన్ మనం అయితే వెళ్ళి వెంటనే ఆ కార్ని అయితే గోల్డ్ లాగా మార్చేద్దాం. వస్తున్నాను మావయ్య. అరే షిన్చాన్ తొందరగా రారా నాతో పాటు. వెంటనే దీన్ని అయితే మార్చేద్దాం రా మనం ఈరోజు. మావయ్య నేనైతే మనం బైక్ అయితే 30,000 కొని 5 కోట్లకి అమ్మాము. మరి ఇప్పుడైతే కార్ని 200 కోట్లు గల కార్ని అయితే మనమైతే 500 కోట్లకి అమ్మబోతున్నాం మావయ్య. సూపర్ కదా అసలు. అరే షిన్చాన్ తొందరగా వచ్చి కార్ ఎక్కరా షిన్చాన్. అరే షిన్చాన్ దీన్ని అయితే తీసుకెళ్లి బయట పెడతాను. నువ్వైతే దీన్నైతే చాలా విలువైన కార్ లాగా మార్చేయాలి, సరేనా? అలాగే మావయ్య నాకు వదిలేసే నేను చూసుకుంటా కదా. అమ్మయ్యా దిగేసాం. అరే షిన్చాన్ ఇప్పుడు ఆ శక్తిని అయితే ఉపయోగించి ఈ కార్ని అయితే మార్చారా షిన్చాన్. అలాగే మావయ్య వెళ్తున్నాను మావయ్య. చూడు ఒకసారి జూమ్ బామ్. ఇద్దో చూడు మావయ్య తిరగలా. రే ఏంటి ఇది వర్క్ కావట్లేదు? రే నాకు తెలిసి చాలా పెద్ద కారు కదా అందుకే అనుకుంటా. తిరగలా. అరే ఏమైనా ఉందా? అరే మావయ్య చూడు మావయ్య ఇది ఎలా మెరుస్తుందో. అరే షిన్చాన్ చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదురా షిన్చాన్. కళ్ళు అయితే జిగేల్ అని మెరుస్తున్నాయి. రే నాయనా ఏమైనా ఉందా కార్ అయితే? పైన మెటల్ షీట్ అంతా కూడా నువ్వు గోల్డ్ కలర్ మార్చేసారా షిన్చాన్. అరే సూపర్ అసలా. అరే మావయ్య తొందరగా పద మావయ్య. దీన్ని అయితే ఈ రోజు ఎలాగైనా సరే అమ్మాల్సిందే మనం. పద మావయ్య పద తొందరగా. వెంటనే కారుకి మావయ్య. దీన్ని అయితే తీసుకెళ్లి మనం సిమియన్ దగ్గర అయితే అమ్మి చూద్దాం ఒకసారి. అలాగే రా షిన్చాన్ తొందరగా వచ్చి కారెక్కు. ఏమైనా ఉందా కార్ ఇది? అరే షిన్చాన్ సూపర్ అసలా. దీన్ని అయితే తీసుకెళ్లి మనం ఎలాగైనా సరే మినిమం 500 కోట్లకి తగ్గకుండా అమ్మాలి మావయ్య. అవునరా షిన్చాన్. రోడ్లో ఉండే వాళ్ళంతా మన కారే చూస్తున్నారు మావయ్య. చూడు ఒకసారి. అవునరా షిన్చాన్ ఏమైనా ఉందా? అరే షిన్చాన్ మనం జాగ్రత్తగా వెళ్ళి దీన్ని అయితే ఫస్ట్ వెనకాలైతే పెట్టేయాలి షిన్చాన్. లేదంటే దీన్ని ఎవరైనా చూసారంటే వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. అరే షిన్చాన్ జాగ్రత్త. దిగురా షిన్చాన్ జాగ్రత్తగా ఉండు. ఈ సిమియాన్ ఎక్కడున్నాడో ఎతకాలి రా షిన్చాన్ తొందరరా. అద్దుకురా షిన్చాన్ బయటే ఉన్నాడు సిమియాను. పదరా షిన్చాన్ వెళ్ళి అడగదాం మనం. అరే 1 రూపాయి కూడా తక్కువ రాదండి. నేనైతే దాన్ని లండన్ నుంచి అయితే తెప్పియాలండి. మీకైతే అర్థం కావట్లేదు దాని రేట్ అయితే. అరే షిన్చాన్ ఈ సిమియాన్ అయితే భయంకరంగా డీల్ అయితే మాట్లాడుతున్నట్టున్నాడు రా షిన్చాన్. మనం సరే ఈ లోపల మనం అయితే వెనకాల సైడ్ ఉందాం రా షిన్చాన్. సిమియానే వస్తాడు మనం ఇక్కడికి వచ్చింది తెలుసుకొని. అలాగే మావయ్య. అరే ఫ్రాంక్లిన్ నా ప్రాణం మిత్రమా వస్తున్నా. అరే చిన్న డీలింగ్ ఉంది ఈ లోపల అందుకే లేట్ అయింది కొద్దిగా. సరే పర్లేదు. అరే ఏంటిది? ఓరి నాయనో ఏంటి ఫ్రాంక్లిన్ ఇలా ఉంది ఈ కారు? మరి ఏమనుకున్నావు? మరి కార్ అయితే మొత్తం గోల్డ్ తో తయారు చేయించాను. అరే ఫ్రాంక్లిన్ ఎలా ఫ్రాంక్లిన్? అరే ఏమైనా ఉందా? కారే ఒక విధంగా ఉందనుకుంటే నువ్వు దాన్ని మళ్ళీ గోల్డ్ తో రీప్లేస్ చేసావు మెటల్ అంతా. అరే నా కళ్ళు తిరుగుతున్నాయి. అరే సిమియాన్ ఇది చాలా చాలా చిన్న విషయం. నువ్వైతే దీన్ని అయితే నాకు ఒక 500 కోట్లకైతే అమ్మి పెట్టాలి. ఏంటి 500 కోట్ల? అరే ఏం మాట్లాడుతున్నావు ఫ్రాంక్లిన్? ఏంటి ఏమన్నా ఎక్కువ చెప్పానా నీకు? అరే చాలా చాలా తక్కువ. ఈ కారుని అయితే 500 కోట్లు కాదు 1000 కోట్లకైనా కొనుక్కుంటారు. అరే సిమియాన్ నువ్వు దీని మీద ఎంతైనా అమ్ముకో.
నాకు సంబంధం లేదు. కాకపోతే నాకు 500 కోట్లు కావాలి అంతే. ఈ కారు మొత్తం అమ్మితే నేను కొనింది 200 కోట్లకు కొన్నాను కాబట్టి నాకు మొత్తం 700 crores, ఆ 500 crores తో కలిపి, సరేనా? మిగిలిన 300 crores వస్తే నువ్వు తీసుకో, సరేనా? అరే ఏంటి ఫ్రాంక్లిన్ నువ్వు ఒక్కసారిగా నన్ను కోటీశ్వరం చేస్తున్నావు? అరే సూపర్ అసలు. నేను ఒక్కసారిగా లక్షాధికారి నుంచి ఒక్క రోజులో కోటీశ్వరం అవ్వబోతున్నాను. సూపర్ అసలు. అరే వేలం పాట ఎంతకు పోయింది అది? ఇంతకి అది 10 కోట్లకు పోయింది. ఏంటి 10 కోట్ల? సూపర్ అసలు. ఏమైనా పోయిందా? చాలా మంచి విషయం. సరే అయితే నాకైతే ఒక అర్జెంట్ పని ఉంది, నేనైతే అక్కడికి వెళ్ళాలి, సరేనా? నువ్వైతే నాకైతే మనీ ట్రాన్స్ఫర్ చేశారేనా? అరే ఫ్రాంక్లిన్ నువ్వు ఏం భయపడకు. నేనైతే దీన్ని అయితే చాలా జాగ్రత్తగా పెట్టుకొని మొత్తం 700 crores అయితే నీ అకౌంట్కి అయితే వేస్తాను దీన్ని అమ్మిన వెంటనే, సరేనా? సరే మంచి విషయం అయితే చెప్పావు కాబట్టి నేనైతే వెళ్తున్నాను ఇక్కడ నుంచి. సరే అయితే బాయ్ బాయ్ సిమియాన్, నేనైతే వెళ్తాను. ఇంకా నా కార్ అయితే జాగ్రత్త. రేపు పదరా షించాన్, మనం అయితే ఇక్కడి నుంచి వెళ్ళాలి. మనకైతే ఇంకొక పని ఉంది. రే షించాన్ తొందరగా రారా, ఏం చేస్తున్నావు? అరే మామయ్య నువ్వైతే క్యాబ్ బుక్ చేయి, ఇంకా లేట్ దేనికి? షించాన్ క్యాబ్ అయితే బుక్ చేసేసాను రా షించాన్. ఓకే అమ్మయ్య, క్యాబ్ డ్రైవర్ అయితే వచ్చేస్తున్నాడు రా షించాన్. అరే మామయ్య దీనికి మించి ప్లాన్ ఉన్నావు ఏంటి మామయ్య అది? చెప్తాను రా షించాన్, నీ దగ్గర ఉండే అదృష్టమైన పవర్తో నేనైతే ఒక పెద్ద ప్లాన్ అయితే ఆలోచించాను రా షించాన్. ఏం మాట్లాడుతున్నావు మామయ్య? ఏదైనా బిల్డింగ్ ని ఇల్లునైతే గోల్డ్ గా మార్చబోతున్నావా? అరే షించాన్ తొందర పడతావు ఎందుకు రా షించాన్? తొందరగా రా, వచ్చి ట్యాక్సీ ఎక్కు. ఏంటో చెప్పు మామయ్య. అరే తొందరగా వెళ్ళన్నా, ఏంటి ఇంత లేట్గా వెళ్తున్నావు? ఫాస్ట్గా వెళ్ళు, నాకైతే చాలా అర్జెంట్ పని ఉంది, సరేనా? అమ్మయ్యా షించాన్ దిగరా షించాన్, ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. అరే షించాన్ బాట్గా కార్ డోర్ లేదా? సర్లే వదిలేసాయి. అరే మామయ్య ఏంటి మామయ్య అది? నీ దగ్గర ఏదో ప్లాన్ ఉందన్నావు కదా? అరే షించాన్ అది ఏంటంటే మన దగ్గర పాత గ్యారేజ్ ఉంది కదా. ఉంది అక్కడెక్కడో, నాకు సరిగ్గా గుర్తులేదు కానీ తెలుసు, అది చాలా బాగుంటుంది కదా అది గ్యారేజ్ కానీ. అవునరా షించాన్, ఆ కార్స్ అన్ని గోల్డ్ లాగా మార్చేసి మనమైతే మన గ్యారేజ్లో అయితే ఫిల్ చేసేద్దాం, సరేనా? చూసావా మన గ్యారేజ్ అన్ని, మన కార్లన్నీ మన సీక్రెట్ గ్యారేజ్లో ఉన్నాయి. మన ఇంటి ముందర పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది రా షించాన్, ఏమంటావు? అరే మామయ్య సూపర్ ఐడియా, అసలు ఏమని ఆలోచించావా? అరే పదరా షించాన్. అరే షించాన్ మర్చిపోయాను, నువ్వు కానీ ఇది టచ్ చేస్తే ఈ కార్ కానీ గోల్డ్గా అయిపోద్ది కదా. అవును మామయ్య, చూపిమంటావా? చూడు ఒకసారి. అరే షించాన్ సూపర్ అసలు. అలా ఉంటుంది మామయ్య మనం అంటే. అరే మామయ్య సూపర్ ఉంది కదా. రే అవును రా షించాన్, నాకైతే బల్లె నచ్చింది ఈ గోల్డ్ కలర్ కార్ అయితే. మరి పద మామయ్య ఆ కార్లు కానీ గోల్డ్ లోకి మార్చేసి మనమైతే మన ఇంటి దగ్గరికి అయితే తెచ్చేసుకుందాం, సరేనా? అలాగే రా షించాన్, పద. అమ్మయ్య ఒరే షించాన్, మన పాత గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం రా. ఇదే మన సీక్రెట్ గ్యారేజ్. ఇది చూడడానికి బయటంతా ఇలా చెత్త చెత్తగా ఉంటది కానీ లోపలైతే కార్స్ అదిరిపోతాయి రా షించాన్. అరే మామయ్య నాకెందుకు తెలియదు, నేను చాలా సార్లు వచ్చాను కదా ఇక్కడికి. రే వాళ్ళు చూడరా షించాన్, ఆగి మరీ మన కారుని చూస్తున్నారు. అదే కదా మామయ్య, ఆగి మరీ చూస్తున్నారు మన కార్ని. మొత్తం గోల్డ్ లో ఉంటుంది, దీన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారేమో మామయ్య. కార్ని లాక్ వేసరా. అవునరా షించాన్, నువ్వు చెప్పింది నిజమే. ఓకే కార్ లాక్ అయితే వేసాను రా షించాన్. అరే మామయ్య ఏంటి మామయ్య నువ్వు చూసుకోవాలి కదా. అరే రారా షించాన్, మనం అయితే గ్యారేజ్ లోకి అయితే ఎంటర్ అవుదాం. పదరా షించాన్, లోపలికి అయితే వెళ్తాం ఇప్పుడు. అమ్మయ్య గ్యారేజ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అమ్మయ్య గ్యారేజ్ లోకి అయితే వచ్చేసాను షించాన్. చూసావా ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయో? అరే షించాన్ చూసావా ఇక్కడ ఎన్ని కార్లు ఉన్నాయో? అరే ఫైర్ చేసే ట్యాంకరు, అలాగే పెద్ద ట్యాంకరు, అలాగే ఈ సూపర్ కారు, దీని తర్వాత ఈ రేస్ కారు. ఇదేంద్ర మామయ్య ఇలా ఉంది? ల్యాంబోర్గిని కారా? అరే అవును రా షించాన్, ఏమైనా ఉందా? భలే ఉన్నాయి కదా. అవును మామయ్య, నేను చాలా రోజులు అయిపోయింది మామయ్య ఈ కారుని చూసి. సరే ఫస్ట్ అయితే నేనైతే ఈ మూల నుంచి అయితే మొదలు పెడతాను, సరేనా? చిన్న కారు నుంచి అయితే మొదలు పెడతాను మామయ్య. అలాగే రా షించాన్, నీ ఇష్టం. ఫస్ట్ ఏ కార్ అయినా మొదలు పెట్టు, కానీ మొత్తం కార్ని మొత్తం గోల్డ్ గా మార్చే రా షించాన్, కానీ నీ ఇష్టం. ఇంకా ఫస్ట్ ఈ కార్ అయితే అమ్మయ్య ఎస్ సూపర్, అసలు ఏమైనా ఉందా? కార్ అయితే భలే అయిపోయింది మామయ్య. అవును రా షించాన్. అరే షించాన్ ఇంకా లేట్ దేనికి, మొత్తం అన్ని కార్లు మార్చారు షించాన్. అలాగే మామయ్య, ఫాస్ట్ అయితే ఈ కార్ అయితే మారుస్తాను. అరే మామయ్య చూసావా మొత్తం కార్లన్నీ గోల్డ్ గా మార్చేసాను. చూసాను రా షించాన్, ఏమైనా ఉందా? మొత్తం అన్ని కార్లు అయితే మార్చేసారో నువ్వు. అరే షించాన్. మామయ్య చెప్పు మామయ్య. అరే షించాన్, ఇప్పుడైతే ఈ కార్లన్నీ మనం అయితే తీసుకెళ్లేసి మన గ్యారేజ్ లో అయితే పెట్టేద్దాం రా షించాన్. అక్కడైతే చాలా సేఫ్ గా ఉంటాయి. గాయ్స్ ఇంకా ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అమ్మయ్య షించాన్ కార్లన్నీ బయట పెట్టేసాం రా. మరి మామయ్య వాళ్ళకి ఫోన్ చేసావా? ఎవరికి రా షించాన్? అదే మామయ్య కార్లన్నీ మన గ్యారేజ్ లో పెట్టాలి కదా. షించాన్ ఫోన్ చేశాను రా, వాళ్ళకి వస్తున్నారంట ట్రక్ తీసుకొని. ఈ కార్లన్నీ ఒకటేసారి పెట్టేస్తారంట. ఓ అవునా, సూపర్ మామయ్య. అరే షించాన్, ఇప్పుడు మనం ఏదనుకుంటే అది చేయొచ్చురా. నువ్వు టచ్ చేయగానే మొత్తం గోల్డ్ లాగా అయిపోతుంది కదా ఇదంతా.
అరే అవును మావయ్య, నేను ఇప్పుడు ఏది టచ్ చేస్తే అది భయంకరంగా నిజమైన గోల్డ్ లాగా అయిపోతుంది మావయ్య. హైలైట్ కదా అసలు. ఓహో అదా సంగతి. ఈ పిల్లోడు టచ్ చేస్తే ఏదైనా గోల్డ్ గా మారిపోద్దా? ఆహా అదన్నమాట సంగతి. ఇప్పుడు చూడండి వీళ్ళకి ఒక షాక్ ఇస్తా. అరే మావయ్య, మావయ్య ఏమవుతుంది మావయ్య? అరే మావయ్య కళ్ళు తిరుగుతున్నాయి. అరే మావయ్య కళ్ళు తిరుగుతాయి మావయ్య. అరే మావయ్య కళ్ళు తిరుగుతున్నాయి. అరే మావయ్య, అమ్మా అమ్మా, అరే కళ్ళు తిరుగుతాయి మావయ్య. అలా ఉంటది మరి నాతో పెట్టుకుంటే. ఈ గోల్డ్ కలర్ ని నాకే ఇప్పుడు. ఓహో వీడి చేతిలో ఈ మంత్రం ఉంది కాబట్టి అది ఎలాగైనా నేను తీసుకొని మొత్తం అన్నిటినీ గోల్డ్ లాగా చేంజ్ చేసేస్తా. హీ హీ. అరే ఏమైనా ఉందా కారు? ఓ గోల్డ్, మొత్తం గోల్డ్, ఇదంతా నాకే. అబ్బా నాయన ఇది చూడండి. అరే సూపర్, అసలు ఇదంతా గోల్డే. హీ గాయ్స్, ఇంకా ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అరే బొడ్డడా, ఏంట్రా ఎలా ఉన్నావు? బాగున్నావా? అరే అరే ఎవరన్నా మీరు? జోకర్ ఫేసు. అరే చాలా భయంకరంగా ఉంది. రే మామయ్య, మామయ్య. అరే ఉండ్రా షించాన్, ఏంద్రా నువ్వు నిద్రలేపేస్తావు? ఊరు నాయన మామయ్య ఏంది నిద్రపోతున్నాడా ఏంటి? కొంపు తీసి లేమంటే లేయట్లేదు, మర్చిపోయినట్టున్నాడు. అరే అరే గాయస్, మీరే ఎలాగోలా హెల్ప్ చేయండి గాయస్, ప్లీజ్ గాయస్. హిహిహి, నీకోసం ఎవరైనా వస్తారనుకున్నావా ఇక్కడికి? ఎవరు రారా? హిహిహి, నీ కాడుండే గోల్డ్ కార్స్ అన్ని ఇక్కడికి తీసుకొచ్చేసా. హిహిహి, అలాగే నీ దగ్గరున్న మంత్రం నాకు చెప్పేసి మర్యాదగా నిన్ను వదిలేస్తాను. హిహిహి హిహిహి. ఏంటి గోల్డ్ కర్సా? ఏంటి ఏం మాట్లాడుతున్నా? ఇదంతా పెయింట్. ఈ నన్నే మోసం చేయాలనుకుంటావా? హిహి, మర్యాదగా నీ దగ్గరుండే మంత్రం నాకు చెప్పేసి ఈ బతికిపోతావు. లేదంటే నిన్ను చంపేసిన తర్వాత నీ నెత్తురు తాగి ఆ మంత్రాన్ని నేనే పొందుతాను. హిహిహిహి. అరే అరే వద్దు వద్దు, నేను చెప్తాను. హిహిహి, మరి మామూలుగా ఉండదు మరి. రే వీళ్ళిద్దరిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారా, ఎవరు మిస్ అవ్వకూడదు. హిహిహి. ఈ మామయ్య ఒకడు నిద్రపోతానే ఉంటాడు ఎప్పుడు చూసినా. అరే మామయ్య లే మామయ్య. అరే ఉండ్రా షించాన్. ఊరు నాయన గాయస్, ఇంకా ఎవరైతే చూసినారో ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నేను ఇక్కడ ఉన్నట్టు ఐరన్ మ్యాన్ కి అయితే తెలియజేయండి గాయస్, ప్లీజ్ గాయస్. కమెంట్ సెక్షన్ లో హెల్ప్ అని పెట్టండి. ఐరన్ మ్యాన్ అది చూసి నా దగ్గరికి అయితే వస్తాడు గాయస్. గాయస్ ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ అయితే చేయండి. హిహిహి, ఏంటి ఐరన్ మ్యానా? ఐరన్ మ్యాన్ ఇక్కడికి వస్తే ఐరన్ మ్యాన్ ని కూడా చంపేస్తా. హిహిహిహి.